ఈరోజు ఎపిసోడ్లో ఊరా మాస్ ఫైటింగ్, కొన్ని దొంగ ఆటలు కూడా ఉన్నాయి. అవి ఏంటి, ఎవరు, ఏంటనేది కూడా ముందు ముందు చెప్తాను. ఇక్కడ ఒకరికి ఫేవరెటిజం చూపిస్తున్నారేమో కొన్ని విషయాల్లో నాకు అనిపించింది. అండ్ నా సపోర్ట్ ఎవరికి, నా ఓటు ఏ ఇద్దరికి అనేది కూడా ఈ వీడియోలోనే చెప్తాను. ఎందుకంటే నేను ఒక ఇద్దరిని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళిద్దరికి మాత్రమే నేను వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. నేను ఇవాళ చూసిన గేమ్ వరకు నాకు వాళ్ళిద్దరు నచ్చారు కాబట్టి వాళ్ళ ఓటేయండి కూడా సపోర్ట్ చేశాను. ఒక షార్ట్ వీడియో పెడతాను. ఓకే. అండ్ ఈరోజు ఫైర్ కార్డ్, ఈరోజు ఎపిసోడే ఫైర్ కార్డ్. వీళ్ళకి అసలు ఒక 3 కార్డ్స్ ఇవాళ ఎపిసోడ్లో 3 కార్డ్స్ వచ్చాయి. అవి ఎవరు వచ్చారు ఏంటనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ లాస్ట్ సీజన్లో ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళే 3 వచ్చారు. ఆల్రెడీ మనకి తెలిసిన విషయం. పేర్లు చెప్పేసాను, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ ఫైర్ కార్డులో కొందరి గేమ్ని మార్చొచ్చు, కొందరి గేమ్ని ఏ టైంలో అయినా వాళ్ళకి నచ్చినట్టు మనం చేంజ్ చేసే ఒక మంచి అమృతం లాంటిది. సరే, ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఫైర్ కార్డ్ ఎంట్రీతో ప్రియాంక వచ్చారు. అదే ప్రియా గారు వచ్చారనమాట. ప్రియా గారు వస్తే ఏముంది, కొంచెం మాటలు చాలా బాగుంటాయి, బట్ మాట్లాడే విధానం మాత్రం సూపర్ అనిపించింది. అవన్నది ఏంటంటే, మేము మా ఇంటికి వెళ్ళొచ్చినట్టుంది, ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే మేము ఇక్కడ వచ్చాము, చేసాము, అన్నీ చెప్పారు. నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ డిసిజన్ చేంజ్ చేసే ఆప్షన్ ఉందన్నమాట. ఆమెకు వచ్చిన కార్డ్ పేరు అది. వాళ్ళ డిసిజన్ని ఈ వీళ్ళు చేంజ్ చేసే అవకాశం వీళ్ళకి వచ్చింది. నాకు బాగా అనిపించింది. ఇక సరే, పక్క వాళ్ళ అభిప్రాయాన్ని మార్చడం, ఇలాంటి కార్డు వస్తే ఎప్పుడు ఎలా అయినా యూజ్ చేయవచ్చు. ఏ కార్డు అయినా సరే ఒక్కసారి కన్నా ఇంకా ఎక్కువ టైం మనం యూజ్ చేయలేం. సో ఆమె ఎవరిని సెలెక్ట్ చేసిందంటే, ప్రియాంక గారు ఒక క్వశ్చన్ అడిగారు రాజకుమారిని. ఎవరు అన్డిజర్వింగ్ అంటే, నీకన్నా నువ్వు కాకుండా ఎవరు అన్డిజర్వింగ్ అంటే అపూర్వ అన్నది బాగా అనిపించింది. ఆమెలో ఉన్న కొన్ని యాంగిల్స్ కూడా బయటపడ్డాయి అనిపించింది. సో పవర్ కార్డ్ చాలా ఉపయోగం, చాలా అవసరం వీళ్ళకి ఏదేమైనా సరే. ఇక్కడ అపూర్వ అని మళ్ళీ అడిగినప్పుడు, నేను నా బెస్ట్ ఇచ్చే నేను అక్కడ కూర్చున్నాను టాప్ 5లో, ఏ బెస్ట్ లేకుండా అయితే నేను ఇక్కడ వచ్చి కూర్చునేదాన్ని కాదు కదా అన్నారు. బాగా అనిపించింది. రాజకుమారిని ప్రియా గారు సెలెక్ట్ చేసుకున్నారు. రాజకుమారి నాకన్నా ఎవరైతే సమానంగా ఉంటారో వాళ్ళని నేను తీసుకుంటాను. చరణ్ తీసుకుంది. చరణ్ వచ్చాడు. చరణ్ వచ్చినాక ఈయన ఫన్నీగా అన్నది రిపీటెడ్గా మళ్ళీ అడిగి మరి మార్చారనమాట నవదీప్ గారు. ఇక్కడ ఎవరు గొప్ప ఏమేలేదు నాకు తెలియదు, కానీ వీళ్ళిద్దరిలో నేనే గొప్ప నేను ప్రూవ్ చేసుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఫన్నీగా ఉన్నాడు. బట్ ఈ వీళ్ళ రాజకుమారి కానీ, అమన్ కానీ, ఇంకెవరు, ఈ చరణ్ కానీ, రోహిత్ కానీ, వీళ్ళందరూ మేఘాలలో తేలుతున్నారు. బేసిక్గా ఒక విషయం చెప్పాలంటే, ఓకే వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు. ఒక బోర్డు ఇచ్చారు, అండ్ బోర్డులో నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ని వీళ్ళు ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తూ బెలూన్ని పంపుతో కొడతా ఉంటారు. ఏ నెంబర్ చెప్తే అన్నిసార్లు పంపుతో కొట్టాలి. ఎవరైతే ఆ బెలూన్ పగులుతుందో, ఎవరు పంపు కొట్టేటప్పుడు వాళ్ళు గేమ్ నుంచి అవుట్ అవుతారు. అలా ఫస్ట్ అపూర్వ గారు వెళ్ళారు. దాని తర్వాత చరణ్. ఈ కార్డు గెలుచుకుంది రాజకుమారి. చాలా బాగా ఆడారు. మిగతా నేను చెప్తాను గేమ్ ఎవరు గెలిచారు ఏందని అయితే ఫస్ట్గా మనం మాట్లాడేసుకుందాం. దాని తర్వాత మర్యాద లేని మర్యాద మనీష్ వచ్చాడనమాట. ఏ మర్యాద ఏమో, ఈయన మర్యాద గురించి మనం బిగ్ బాస్ సీజన్ 9లో చూసినాం. ఆయన మాట తీరు చూసినాం, ఆయన ఆట తీరు చూసినాం, అండ్ ఆయనకున్న తలతిక్క వ్యవహారం కూడా చూసినాం మర్యాద మనిషిలో. ఓకే, బట్ ఏ గ్రేట్ గాయ్. సో ఈయన వచ్చినాక ఎవరైతే మీరు గెలుస్తాం అనుకున్నారో వాళ్ళు వచ్చేయండి అన్నారు. బాగుంది. హేమంత్ వచ్చాడు. దాని తర్వాత దీపక్ వచ్చాడు. దాని తర్వాత గాయత్రి వచ్చింది. వీళ్ళని ఒక కలర్ సెలెక్ట్ చేసుకోమన్నారు. గాయత్రి గారు పింక్ అండ్ హేమంత్ బ్లూ, గాయత్రి ఎల్లో, దీపక్ పింక్. అరే రివర్స్ రాసుకున్నాను ఏంటి, దీపక్ ఎల్లో బేసిక్గా, దీపక్ ఎల్లో అండ్ గాయత్రి పింక్, హేమంత్ బ్లూ రివర్స్లో రాసుకుంటే. సో వాళ్ళకి నెంబర్స్ చేపలు, ఇప్పుడు మనం ప్యాన్ ఉంటుంది, ఆ ప్యాన్లో ఒక ఇది ఏదో ఏదో అన్నారు గుర్తులేదు ఆ పేరు, దాంతో
ఇసురుతా ఉండాలి, ఇసురుకారు లాంటి ఇసురుతా ఉంటే ఎవరి కలర్స్ అయితే ఎక్కువ చేపలు ఉంటాయి ఎవరి ప్యాన్లో వాళ్ళు విన్నర్. హేమంత్ ఓరా మాస్ అనిపించింది, సూపర్గా అనిపించింది. అసలు స్ట్రాటజీని డేర్తో స్టార్ట్ చేశాడు ఈ అబ్బాయి. వీడి తర్వాతే వేరే వాళ్ళు స్టార్ట్ చేశారు. బట్ చూడడానికి తెంగరోళ్ళలాగా ఉండడు, కానీ విషయం చాలా ఉంది. ఆయన చాలా బాగా బుర్ర ఉపయోగిస్తున్నాడు. నిజంగానే బుర్ర ఉంది అని అనిపించింది నాకు కూడా. సో ఈయన ఎవరైతే పక్కన దీపక్ ఉన్నారో ఆయన ప్యాన్లోంచి చేపలు కొన్ని ఎగరేశాడు. వీళ్ళ చూసి ఈయన ఎగరేశాడు, కానీ నిజాయితీగా ఆడింది దీపక్. దాని తర్వాత గాయత్రి లాస్ట్లో సగం చేపలని ఎగరగొట్టేసింది. అయినా ఏం చేద్దాం. కానీ వీళ్ళ చేపల లిస్ట్ చెప్తాను వినండి. హేమంత్ 16 అండ్ దీపక్ 27, గాయత్రి 24. విన్నర్ అయింది దీపక్. నిజాయితీగా ఎవరు ఆడినా సరే ఆ గేమ్ ఎప్పటికైనా వాళ్ళకి న్యాయమే చేస్తుంది. ఎందుకంటే పక్కోడు ఏదో ఉపయోగించాడని మనం తల తొక్క వ్యవహారం చేస్తే ఆ గేమ్ మధ్యలోనే పోతుంది. కాబట్టి ది బెస్ట్ ఇచ్చాడు అనిపించింది. అండ్ నిజాయితీగా ఆడినోడు ఎవడైనా సరే గొప్పే. ఈయన ఆడిషన్స్ అప్పుడు కొంచెం నేను మిస్టేక్ అయింది, తప్పుగా నేను అది ఇది చేశానని ఆ తప్పును ఒప్పుకున్నాను. కానీ ఎమోషనల్ అయ్యాడు పాపం బిడ్డ. కానీ ఎమోషనల్ అయితే నువ్వు చూడడానికి బాగాలేదు దీపక్, కానీ ఈసారి అలా కంటిన్యూ చేయకు అని అనిపించింది నాకు. సో ఇక్కడ వాళ్ళ మాట్లాడింది టైం. మామూలుగా కొన్నిసార్లు మనం కొందరిని చూసినప్పుడు అరే ఏంట్రై బోరింగ్గా అనిపించింది, కానీ ఒకళ్ళు ఉన్న బాడీ స్ట్రాటజీస్ కానీ, ఒక్కొక్కరి గేమ్ కానీ, ఒకళ్ళు మెంటల్ కానీ, ఒకళ్ళు తల దగ్గర ఒకళ్ళు తెలివితేటలు అందరిలో కుప్పగూలు ఉన్నాయి అనిపించింది నాకైతే. సో హేమంత్ నువ్వు మామూలుడి కాదబ్బా, నిజంగా చెప్తున్నాను. సూపర్ గాయ్ అండ్ పవర్గా గెలిచింది మన దీపకి. భయ్యా నువ్వు సూపర్, కానీ ఎమోషనల్ అవ్వదు, చూడడానికి బాగాలేవు. తర్వాత మన విన్నర్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా వచ్చాడు. వచ్చిన వెంటనే ఓజీ మూవీలోది బీజేపీ మిషన్లు బాగా అనిపించింది. మాట్లాడిన విధానం కానీ ఎవరైనా సరే అసలు ఏ దిక్కు మొక్కు లేనప్పుడు మనం ఒక స్టేజ్ దగ్గర వచ్చి నించుని అదే స్టేజ్లో మనం ఒక గొప్పోడై వచ్చి నించుంటే ఆ ప్లేస్ ఆ మూమెంట్ ఎలా ఉంటుందంటే మనం చెప్పలేము. గూజ్ బంప్స్. ఇప్పుడు మన స్కూళ్ళల్లో చదువుకొని మనం ఒక మంచి జాబ్ చేస్తూ ఒక మంచి స్థాయిలో ఉండి అక్కడికి వెళ్తే ఆ ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది చూడి, అది బూజ్ బంప్స్. అంతే. ఆయనకి ఆ బీజిఎం వేయడంలో తప్పేం లేదు, సూపర్ అనిపించింది. ఇక్కడ కొందరిని అడిగాడు, మీరు బిగ్ బాస్ విన్నర్ ఎందుకు అవుదాం అనుకుంటారు అని అడిగిండు. మీరు ఒకేలా నాకు నచ్చినట్టు సమాధానం చెప్తే నేను బిగ్ బాస్ టైటిల్ పట్టుకునే అవకాశం ఇస్తాను, మీకంటూ ఒక విన్నింగ్ స్పీచ్ కూడా ఇస్తానన్నాడు. సో ఇక్కడ చాలామంది ఉన్నారు, చెప్తాను. అందరిని అడిగారు అనమాట. సో అందరిని అడిగారు, అందట్లో అమన్ చాలా బాగా చెప్పాడు, చాలా బాగా విన్నింగ్ స్పీచ్ ఇచ్చాడబ్బా. అసలు యాక్టింగ్ ఇంత యాక్టింగ్ చేస్తానని అనుకోలే. యాక్టింగ్ అనకూడదు, అసలు వెంటనే ఏడ్ చేశాడు. అసలు ఏడ్చడం కానీ ఆ స్పీచ్ కానీ అసలు గెలిచినట్టే. ఆయన చెప్పిన 4-5 ముక్కలు మాత్రం భలే బుర్రకి ఉన్నాయి, కానీ నోట్లోంచి రావట్లే. అంత బాగా మాట్లాడాలి. ఇది నా కప్పుకి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అందరు చెప్పేదే. బట్ ఈ అమన్ ఎప్పటికీ మీకు చేయడానికైనా రెడీగా ఉంటాడని చెప్పిండు. బాగా అనిపించింది. ఇప్పుడు ఏదైనా వచ్చేప్పుడు టాస్క్ ఇవ్వాలి కదా, బ్లైండ్ కార్డ్. దాంట్లో ఏముండదు అనేది ఎవడికి తెలీదు, ఎవడేం చెప్పలేము కూడా అనమాట. సో స్కిప్ ద రౌండ్ దీపక్కి వచ్చింది. ఈయనకేమో బ్లైండ్, అసలు ఏముందో ఎవడికి తెలీదు. గేమ్ పెట్టారు. సో విన్నింగ్ స్పీచ్ గెలిచింది అండ్ స్పీచ్ అవకాశం పట్టుకున్నది. అండ్ ఇప్పుడు గేమ్లో కళ్యాణ్ పడాల సెలెక్ట్ చేయడానికి అర్హులు అయింది కూడా అమనే. అవన్నీ ఇంట్లో సెలెక్ట్ చేయమన్నారులే, కానీ జడ్జెస్ సెలెక్ట్ చేశారు. మిథిలేషన్, రోహిత్ని ఇక్కడ అభిజిత్ గారు ఫేవరెటిజమా లేకపోతే ఇంకో నాకు తెలియదు, కానీ ప్రతిసారి రోహిత్ని సపోర్ట్ చేసేది అభిజిత్ గారు ఒక్కళ్ళే. ఎందుకంటే నోట్లో నాలుక లేదా, కండలు ఉన్నాయి కానీ బుద్ధి లేదనిపించింది నాకు. ఎందుకంటే అంత బాడీ ఉండి అంత ఆలోచించిన బుద్ధి ఉన్నప్పుడు మనం ఏదైనా సరే అడిగి తెచ్చుకోవాలి, కొట్టి తెచ్చుకోవాలంటారు. కానీ మనం ఒక సామెత వింటాం కదా,
పిండికి తగ్గట్టు రొట్టె అన్నట్టు ఈ పిండి ఉంది కానీ రొట్టెలు లేవు భయ్య. ఎందుకంటే ఈయనకి దిమాక్ లేదనిపించింది, ఏదీ లేదు, ఒక మూలనే కూర్చుంటున్నాడు. మరి ఇదే లెక్క నిన్నటి ఎపిసోడ్ నాకు చేయడానికి టైం లేకుండే, నిన్న కూడా అంతే. సో నిన్న కొంచెం బిజీ ఉండే. సో రోహిత్ వచ్చాడు, ముగ్గురు అబ్బాయిల గేమ్ ఇది. ఏం లేదు, మనం ఇప్పుడు ఒక ఉస్కెలో రాడ్స్ పెట్టారు, జెండాలు పెట్టారు. ఎవరైతే ఇద్దరు జెండాలు ఫాస్ట్గా అక్కడ పాతారో వాళ్ళే ఆ రౌండ్ అయితే ఆడతారు. అలా రోహిత్, అమన్, సో మిథిలేష్ అయితే రాడ్ పెట్టలేకపోయాడు, దొరకలేదు భయ్య జెండా. సో దాని తర్వాత ఈ రోహిత్ తలదిక్కలే వారు ఫైటింగ్ చేయాలి, కానీ ఎప్పుడు ఎలా చేయాలనేది మినిమం కామన్ సెన్స్ ఉండాలి, స్ట్రాటజీ ఉండు. కానీ అన్నీ పెట్టిన తర్వాత ఆడడం వేరు. కుస్తీ పోటీకి వచ్చినట్టు బిహేవ్ చేసింది అనిపించింది. బేసిక్గా గేమ్ అర్థం కాలేదనిపించింది. ఒకళ్ళని చూసి మనం నేర్చుకోవద్దు, చేసేటప్పుడు అది ఎలా ఉంది, అది మనం చేసింది కరెక్టా రాంగ్ అనేది కూడా ఆలోచించాల్సిన విషయము. సో కొంచెం అటు ఇటుగా ఆడినా సరే, అమన్ దాని ఒకటి తీసినా సరే, బజర్ ఎండ్ అయ్యే టైంలో సో మన అమన్ అయితే మంచిగా 2 పిల్లోస్ తీసేసుకున్నాడు. అండ్ పిల్లోస్ తీసేసరికల్లా బజర్ ఎండ్ అయిపోయింది, విన్నర్ అయ్యాడు. 7-5 2 పిల్లోస్తో ఏదైతే 2 పిల్లోస్ తీసాడో ఆ 2 పిల్లర్స్తోనే ఈయన విన్నర్ అయితే అయ్యాడు అమన్. సో నాకు చాలా బాగా అనిపించింది, చాలా మెచ్యూర్గా బిహేవ్ చేశాడు అమన్. ఏదైనా సరే మనం నిజాయితీగా గెలిచిన దాంట్లో ఎప్పుడైనా సరే మనం ₹1 సంపాదిస్తే అది నిజాయితీగా సంపాదిస్తే దానికి వాల్యూ ఎక్కువ తిన్నా తృప్తి ఉంటుంది భయ్య, అండ్ అరుగుతుంది కూడా. ఈరోజు ఈ ఎపిసోడ్ సో నేను ఎవరికి సపోర్ట్ చేస్తున్నాను ఏంటంటే, ఈ ఎపిసోడ్కి అయితే అమ్మనికి అండ్ ఇంకొకరు అమ్మాయిని రాజకుమారి వీళ్ళిద్దరిని సపోర్ట్ చేస్తున్నాను. ఒక హౌస్ వైఫ్గా, ఒక ఫ్యామిలీ, ఒక పిల్లకి తల్లి, 3 పిల్లలకి తల్లి అయినా సరే ఒక హౌస్ వైఫ్గా నేను ఇంకొక హౌస్ వైఫ్కి సపోర్ట్ చేద్దాం అనిపించింది. అండ్ అమన్లో విషయం చాలా ఉంది, టాలెంట్ ఉంది, ఎప్పుడు ఎలా మాట్లాడతారు, ఎప్పుడు ఎట్టే అది నెగిటివ్ పాజిటివ్ అన్ని యాంగిల్స్ ఉన్న వ్యక్తి. అండ్ చూడడానికి బాగున్నాడు కాబట్టి ఈయన బిగ్ బాస్ హౌస్లో ఉంటే బాగుంటుంది. అండ్ నెగిటివ్ పాజిటివ్ని కూడా డేర్ చేసే సత్తా ఉందనిపించింది అమన్ విషయంలో. సో ఇది ఇవాళ ముచ్చట. నేను సపోర్ట్ చేసే వ్యక్తి అమన్ ఈరోజు ద బెస్ట్ ఇచ్చింది. అండ్ సెకండ్ రాజకుమారి, నిజంగా ఈమెలో కూడా విషయం ఉందనిపించింది. చూడడానికి కొంచెం సైలెంట్గా ఉన్నా సరే చాలా బాగా ఆడింది అనిపించింది. గేమ్ ఎలా ఆడాలని బాగా అర్థమైంది. సో ఇది ఇవాళ ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ని. ఇక్కడ నుంచి వీడియోస్ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. నిన్న కొంచెం పూజ ఉండడం వల్ల నేను వీడియో చేయలేదు. అండ్ నేను ఎవరిని హట్ చేయకూడదు అనుకున్నాను కాబట్టి వీడియో పెట్టలేదు. ఇది ఇవాళ వీడియో. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కంపల్సరీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు ఎపిసోడ్ ద బెస్ట్, సూపర్, మైండ్ బ్లోయింగ్ అంతే.